హాయ్ హలో వెల్కమ్ టు బిఎస్కే సరస్వతి వ్లాగ్స్. మేము ఖమ్మం నుండి తిరుపతి మార్నింగ్ ఖమ్మం నుండి 10:30కి బయలుదేరితే నైట్ 11 అలా అయ్యింది. మేము అంటే ఇక అక్కడే రూమ్ తీసుకున్నాం. మా రిలేటివ్స్ అంటే మా అక్క వాళ్ళ రిలేటివ్స్ అందరు మేము అలిపిరి దగ్గర ఉంటాం. మీరు అంటే రూమ్ తీసుకుంటారుగా, మీరు స్టే చేసి వచ్చేసేయండి, మార్నింగ్ మేము వెయిట్ చేస్తామన్నారు. ఇక మేము అక్కడ రూమ్ తీసుకొని ఫస్ట్ బాబుకు మాత్రం ఉగ్గొండి తినిపించిందండి. ఎందుకంటే ఆయనకి అప్పటికే టైం చాలా దాటిపోయింది. ఆయన తినేంత వరకు ఎంతన్నా ఇక ఆయన తినే బాబు అయిపోయిన తర్వాత ఎంతన్నా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, పాల మీద కంటే ఫుడ్ మీద వాళ్ళకి ఇంకా ఆకలి తీరదు ఇక వాళ్ళు తినేటప్పటి నుండి. అందుకే ఆయనకి తినిపించి తర్వాత మేము రోటీస్ తెచ్చుకొని తిన్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మస్తు లేట్ అయింది మా కోసం. ఇక మా అక్క వాళ్ళు వెయిట్ చేశారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంచెం ముందెళ్ళిపోయారు. ఇక మేము అక్కడ లగేజెస్ పెట్టే దగ్గరే చాలా టైము ఇదయ్యింది. ఇక మా కోసం మా రిలేటివ్స్ తర్వాత జంపాలి హనుమాన్ దగ్గర ఆగారు. ఇంకా మెట్టుకి బొట్టు పెట్టాలని నేను మొక్కుకున్నా. ఇట్లా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అంటే బాబో పాపో అందాలి, మెట్టుకి బొట్టు పెడతా అనేసి మొక్కుకున్నా. ఇక నాకు బాబు పుట్టిన తర్వాత మళ్ళీ పుట్టెంటికల కోసం వెళ్తే ఇక మొక్కు తీర్చుకుందాం అన్నట్టు స్టార్ట్ అయినాం. మా బాబు అయితే ఎక్కడ ఏమి చికాకు చేయలేదు, మంచిగా నడక దారి నుండే వెళ్ళినాం కానీ మంచిగా వచ్చేసిండు. ఆయనకి మధ్యలో మోకాళ్ళ మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ వండి తెచ్చుకున్నది మళ్ళీ తినిపించేసినాం. అసలు నడకదారి నుండి వెళ్తూ ఉంటే హ్యాపీనే ఏరు, మధ్యలో ఆగుతా వెళ్తా అసలు హ్యాపీగా అనిపిస్తుంది. నేచర్ అంతా చూసుకుంటా మధ్యలో జింకలు ఉడతలు భలే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మేము అంటే మా వాళ్ళు వెనకాల అయిపోయారు, నేను మా అక్క ముందుకు వచ్చేసినాం. మా దగ్గర సెల్లులు కూడా లేవు. వేరే వాళ్ళ సెల్లు నుండి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోయాను అన్నారు. ఇక తర్వాత మళ్ళీ కలిసి వెళ్ళినామండి. ఇక మా బాబుని వేరే వాళ్ళు క్యూట్గా ఉన్నాడు అనేసి ఫోటోలు వీడియోలు తీసుకున్నారంట. సెల్ వాళ్ళకి ఇచ్చేసి నేను మా అక్క ముందు వెళ్తూనే ఉన్నాం. ఇంకా మా బాబు మధ్యలో పడుకోవడం ఆడుకోవడం, ఇంకా మధ్యలో మేము కొద్దిసేపు రెస్ట్ అక్కడ తీసుకొని మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. మధ్యలో డ్రింక్స్ వాటర్స్ అవి తాగినాం. చెప్పాలంటే మార్నింగ్ నేను మా ఆయన ఏమీ తినకుండానే స్టార్ట్ అయినాం. ఇక మధ్యలో ఏమీ తినలేదు, కనీసం టిఫిన్ చేయలేదు కదా అన్నట్టు మేము అక్కడ బజ్జీలు తిన్నాం. ఇంకా అదేనండి, ఇంకా ఏమీ తినలేదు. ఇంకా అక్కడ నుండి మేము పైకి వెళ్ళేసరికి 3:30 అట్లా అయిపోయింది. ఆ రోజు మాకు అంటే తొందరగా వెళ్ళుంటే మాకు దర్శనం అయిపోయేది కానీ అందరు అలసిపోయామన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అన్నట్టు అందరం అనుకొని అంటే నైటు మేము వెంగమాంబ సత్రానికి వెళ్ళి తినేసి ఇక రెస్ట్ తీసుకున్నాం. అక్కడి నుండి అంటే మార్నింగ్ స్టార్ట్ అయినాం కానీ నడకదారి నుండి మేము వెళ్ళిన వీడియోలు షార్ట్స్లలో పెట్టిన నేను ఎక్కువగా. ఇక వెళ్తా ఉంటే ఎన్నెన్నో దేవుడికి సంబంధించినవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ ఉయ్యాలలు కడితే సంతానం అందిద్దని చాలామంది నమ్మకం కాదు, అందుతారు. దానికి ఎగ్జాంపుల్ నేను కట్టినా కూడా నాకు బాబు కూడా పుట్టారు. మళ్ళీ మేము కట్టినాం. ఇక అలా కట్టి మొక్కుకొని ఆ సరదానే వేరండి. కొద్దిసేపు కూర్చొని నిల్చొని రావడం, ఇక కొద్దిసేపు మాట్లాడుకోవడం, ఇక అలా రెస్ట్ తీసుకోవడం, మధ్యలో ఏది కనబడితే అది తినడం. కాకపోతే మేము మెట్టుకి బొట్టు పెట్టాలని మొక్కుకున్నాం కదా, ఇక దానివల్ల మేము అసలు అంటే ఎక్కువ కూర్చోడానికి ప్రిఫరెన్స్ ఇవ్వలే. మెట్లకి బొట్టు పెట్టాలన్నట్టు కాన్సెప్ట్ ఎక్కువ పెరిగిపోయింది. అక్కడక్కడ మాత్రం ఆగడం కామన్ కానీ ఎక్కువసేపు అంటే ఆగలేదు. మెట్లకు బొట్టు పెట్టాలన్నట్టే కొంచెం హుషారు వెళ్ళిపోయినాం నేను మా అక్క. ఇంకా మాతో కలిసి మా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు ముందెళ్ళిపోయారన్నా కదా. చెప్పాలంటే అందరు కలిసి వస్తే అందరూ అంటే ఎక్కడ ఉంటామంటే అక్కడే ఉండాలి. చిన్న బాబు ఉన్నాడు కదా అనేసి మేము రూమ్ తీసుకున్నాం. వాళ్ళని కూడా ఉండమంటే ఇక వద్దు మేము అలిపిరి దగ్గర ఉంటాం, మీరు పొద్దున్నే వచ్చేసేయండి అంటే ఇక మాకు అలా డిస్టెన్స్ వచ్చింది అందరి మధ్య. ఇక్కడ అందరం కలిసినాం, మా కోసం అక్కడ నుండి వెయిట్ చేశారు. ఇంకా వెళ్ళేదాకా అందరం కలిసే వెళ్ళినాం. కాకపోతే అందరూ కలిసి వెళ్ళినప్పుడు
వెళ్ళేటప్పుడు కొంచెం వెనక ముందు అయితా ఉంటుంది. అంటే రూమ్ తీసుకుందాం అంటే రూమే తీసుకోవాలి, లేకపోతే కలిసి అక్కడే మెట్ల అంటే అలిపిరి దగ్గర అలా ఉందాం అంటే అలానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే వెనక ముందు అయితా ఉంటుంది. ఇక మా బాబు మేము ఇద్దరమే కాబట్టి ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు అంటే చేసుకోవడానికి అయ్యింది మా కాడ. వాడికి వండి తినిపించి మళ్ళీ వాడికి బాక్స్ కట్టుకొని స్నానం చేపించి అలా కొంచెం మాకు టైము ఆడే లేట్ అయిందంటే మళ్ళీ లగేజెస్ పెట్టే దగ్గర మేము గంటన్నర వెయిట్ చేసినాం. ఇక అక్కడ చాలా టైం పట్టింది. దానివల్ల వాళ్ళకి మేము చాలా డిస్టెన్స్ అయిపోయినాం. ఇంకా అక్కడ నుండి అంటే జంపాలి హనుమాన్ దగ్గర నుండి మేము కలిసి వెళ్ళిపోయినాం. ఇక ఇక్కడ బాబు కోసం కొద్దిసేపు వెయిట్ చేసి అంటే ఆయనకి ఇక ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టాలి కదా అనేసి తినిపించి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఎంతన్నా తిరుపతిలో శేషాచల కొండల ప్రత్యేకతనే వేరు. ఎందుకంటే అంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే వ్యూ ఎంతో అంటే చూస్తూనే టైము తెలవకుండానే అక్కడే అంటే నేచర్ని చూస్తూ ఉండిపోబుద్ది అవుతుంది. అంత పచ్చదనము అంత మంచిగా కనిపిస్తూ ఉంటుంది. మా బాబు మోకాళ్ళ మెట్ల దగ్గర మోకాళ్ళతో ఎక్కిండు కానీ వీడియో తీయడం మిస్ అయింది. వీడియో తీస్తున్నాం అనుకొని వీడియో ఏమో ఆన్లో పెట్టుకోలేదు. అలా మా బాబుని ముందైతే తీపిచ్చినాం. అంటే వీడియో కోసమని కాదు, ఆయనకి ఎక్కిపిద్దామని మోకాళ్ళ మీద కూర్చోబెడితే వీడియో మిస్ అయిందని చెప్తున్నా. ఇంకా అక్కడ నుండి మేము పైకి వెళ్ళి వెంగమాంబ సత్రంలో ఇక భోజనాలు చేసినామండి. ఇక ఆ రోజు మొత్తానికి అలసిపోయినాం. నెక్స్ట్ డే మాకు సుపద దర్శనమే కదా అనేసి ఇక మేము నెక్స్ట్ డే 12కి అలా అంటే 12 అయిపోయింది. ఇక రెడీ అయ్యి మేమిద్దరం అంటే మాకంటే ముందు 5కి అలా మా వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారుజామున 5కి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము బాబుని రెడీ చేసి మేము రెడీ అయ్యి మేము దర్శనానికి వెళ్ళేలోపు 12 అయిపోయింది. ఇక ఆ రోజు కూడా మేమేం తినలేదు, ఫ్రూట్స్ ఏమో తిన్నాం. ఇక మేము తినకుండానే దర్శనం చేసుకొని బయటకు వచ్చేలోపు మాకు అంటే 3 అలా అయ్యింది. ఇక తర్వాత మేము రైస్ ఆర్డర్ పెట్టుకొని అలా తిన్నాం. అంటే ఇక మేము సత్రానికి వెళ్ళి తిందాం అనుకున్నాం కానీ బాబుని ఎత్తుకొని మాకు ఎవరు అంటే మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కొంచెం వచ్చేలోపు ఏ టైం అవుతుందో అర్థం కావట్లేదు అనేసి ఇక మేము తెప్పించుకొనే తినేసినాం అక్కడే. కానీ భలే అనిపిస్తుంది అక్కడ స్టే చేసిన నెక్స్ట్ డే మొత్తం మాకు భలేగా అనిపించింది. కానీ మా వాళ్ళు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మాకు నడవడానికి. నడుస్తానే అలా కొంచెం అలసిపోయినట్టు కొంచెం అనిపించింది. కానీ అలసట అనేది క్యాజువల్గానే అనిపించింది. ఎంత నడిచినా కానీ ఆ దేవుడు ఆ నడకదారి నుండి వెళ్తే పైకి వెళ్ళేసరికి మొత్తం మటుమాయం చేస్తూ ఉంటాడు ఆ దేవుడు. మహత్యం పెయింట్ చూసారు ఎంత బాగుంటుందో అసలు. ఆ పెయింట్ లైవ్లో చూస్తే భలే అనిపిస్తుంది. వెంగబామ సత్రంలో స్పెషల్ చూడండి, సాంబారు, ఆలు కర్రీ, చట్నీ, స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట ఏ ఫుడ్ తిన్నా కానీ వెంగమామ సత్రంలో తిన్న ఫుడ్ టేస్ట్ వేరు. ఇక ఇక్కడ నుండి మా బాబు అయితే పుట్టెంటికలు తీపియడం స్టార్ట్ చేసినాం. అమ్మ చుక్కలు కనిపించినాయి మాకైతే. ఆయన ఏడ్చుడికి మాకు ఏడుపు వచ్చింది, మేము కూడా ఏడ్చేసినాం. ఇక ఇక్కడ నుండి సుపద దర్శనానికి వెళ్ళిపోయినాం. ఇక ఇలా మా తిరుపతి జర్నీ మొత్తం అలా మొత్తానికి క్లోజ్ చేసినాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.